సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే నైతిక హక్కు రోజాకు లేదన్నారు ఏపీ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ జనసేన జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ హరిప్రసాద్. విజ్ఞత లేకుండా విచక్షణారహితంగా మాట్లాడడం సరికాదన్నారు. అలా మాట్లాడడం వల్లే వైసీపీ 11 స్థానాలకు పడిపోయిందని విమర్శించారు. నేతల తీరు మారకుంటే భవిష్యత్తులో వైసీపీ ఒక్క స్థానానికి పడిపోతుందంటున్న హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం లేపినటువంటి ఘటన నేపథ్యంలో ఇవాళ రోజా తీరును సర్వత్రా విమర్శిస్తున్నారు. రోజా తీరు పట్ల సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తూ ఉందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏపీ హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ డిప్యూటీ సీఎం మీద అలాగే సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి సార్? దీన్ని ఎలా పరిగణించాలి? రోజా గారు, అమ్మ మీకు పెద్ద నమస్కారం తల్లి. కొండను చూసి కుక్క మురుగుతుంది, కొండకి ఏం కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రి ఆయన ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రం దేశం అనుకుంటున్న సమయంలో నీ స్థాయి ఏంటి? నువ్వు ఏ స్థాయి నుంచి మాడుతున్నావు? ఎవరి గురించి మాడుతున్నావు? నోటికి ఒక కంట్రోల్ లేదా? నువ్వు ఒక ఎక్స్ మంత్రివి. నువ్వు మనం మాట్లాడేటప్పుడు మనల్ని ప్రజలు గమనిస్తారని తెలీదా? సబ్జెక్టు మాట్లాడు, వెల్కమ్, మేము మాట్లాడతాం, నువ్వు మాట్లాడు, కావాలంటే డిబేట్కి రా. నీ ఏం క్వశ్చన్లో నువ్వు ఏదో మాట్లాడుతుంది, నీ నోటికి వచ్చినవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నావు రా. ఆ ధర్మం గురించే మాట్లాడదాం. సనాతన ధర్మం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించారు, రాజకీయ జీవితంలో ఆయన నిజాయితీగా ఒక మంత్రిగా తనదైన ఒక శైలిలో పనిచేస్తూ ఈరోజు నువ్వు అంటున్నావు ఉగాది రోజు పండగ రోజు ఏం చేసావని. ఆయన జనసేన ఆవిర్భావ దినం ఒక పెద్ద పండుగ. ఆ పండుగను గిరిజనులతో కలిపి వాళ్లకు వెలుగు లేని జీవితాలు ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినా కూడా కరెంటు లేదు, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, అటువంటి గ్రామాలకు మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ అరకు దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఆ అడవుల్లో పోవడానికి కూడా భయపడే సమయంలో 2017లోనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చూసి ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఆ రోజుల్లో మాట ఇచ్చారో వాళ్లకు ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, వాళ్లకు కరెంటుతో లైటు ఫ్యాన్ ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళు చూస్తున్నారు. అలాగే వాళ్ళ మంచినీటి సౌకర్యం, గర్భిణీ స్త్రీలు అన్నా మేము డోలీల్లో ఎత్తుకొని పోవాలి హాస్పిటల్కు అంటే ఒకరు మరణించిన తర్వాత మేము భుజం మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ గిరిజన గ్రామాల్లో. అంటే అప్పుడు ఆ రోజు తను ప్రభుత్వంలో లేని రోజు ఆయన ఇచ్చిన మాటలు ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకొని వాళ్ళకు కరెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు రోడ్లు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. పండుగ అక్కడ చేసుకున్నాడు, ఉగాది పండుగ తను ఆ గిరిజనతో చేసుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన రాజకీయాల్లో కాదు, నిజ జీవితంలో ఇప్పుడు ఒక నాయకుడిగా నటన ఎక్కువ ఉంది, నిజంగా భక్తి నువ్వే చెప్తున్నావు. ఆయనకు నిజంగా గౌరవం ఉంటే, ఆయన క్రిస్టియన్, అది నీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన క్రిస్టియన్ తెలుసు. ఎస్, ఎవరైనా భగవంతుని నమ్మచ్చు, ఎవరైనా మనము నమాజ్ చేయొచ్చు, మనము క్రిస్టియన్ చర్చికి వెళ్ళొచ్చు, అది ఎవరైనా వాళ్ళ భక్తిభావం అంతే. అలాగా ఈయన వచ్చినప్పుడు దీని ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టాన్ని గౌరవించాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ త్రివేంద్రం టెంపుల్లో పోతే షర్టు తీసి వెళ్ళాలని ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని మనం గౌరవించాలి అక్కడ పోయిన తర్వాత. అలాగా తిరుమలలో వచ్చిన తర్వాత నువ్వు ఒక అన్య మతస్థులు రావచ్చు, భగవంతుని నమ్మచ్చు, కానీ మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఏనాడైనా గౌరవించి ఆ పద్ధతిని గౌరవించాడా మీ జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే ఈరోజు సతీ సమేతంగా ఏదో పండుగ నటనలాగా సినిమాలో సెట్టింగ్ లాగా ఒకటి పెట్టుకొని సెట్టింగ్లో కండువా వేసుకొని పరమ వెంకటేశ్వర స్వామి భక్తుల్లాగా నటిస్తున్నాడు. ఎవరు నటన ఏమో తెలుదా? ప్రజలకు తెలీదా? ప్రభుత్వం ఈరోజు సంక్షేమం ఒకవైపు ఉంటే అభివృద్ధి వైపు ఈరోజు గూగుల్ సంస్థ వచ్చిందంటే చిన్న విషయం కాదు అది.
దేశమంతా మాట్లాడుకుంటా ఉంది. ఎరా గూగుల్ సంస్థ విశాఖపట్నం వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని. కొన్ని వేల ఉద్యోగాలు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో ఉద్యోగం తీసుకుని వాళ్ళ కుటుంబం అంతా నిలబడే విధంగా ఆ సంస్థ, అటువంటి సంస్థలు ఉద్యోగాలు ఇవ్వగలవు. అలాగే మన సమ్మిట్లో, విశాఖ సమ్మిట్లో ఎన్నో ఏఐ టెక్నాలజీ, ఎన్నో వాటికి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గురించే నువ్వు మాట్లాడేది. ఫస్ట్ నువ్వు మొట్టమొదటి నేర్చుకో. నీ నోరు ఇట్లే ఉంటే మీ సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య 1కి పడిపోతుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని మీ రోజా నోటికి కుట్లేసే తప్ప మీకు ఆమె ఐరన్ లెగ్ అని తెలుసు. ఆ ఐరన్ లెగ్తో మొత్తం మీ పార్టీని సమూలంగా పోతుందని తెలియజేస్తూ రోజా గారికి మరొకసారి చెప్తున్నాం, మీరు ఏమైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రాండి, డిబేట్ కూర్చుందాం. మీరేం మాట్లాడతారు, మేమేం మాట్లాడతాం, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా పెద్ద చిన్న లేకుండా ఎటువంటి పడితే అలాంటి మాటలు మాట్లాడడం సభ్య సమాజానికి మంచిది కాదనే విషయాన్ని రోజా గారికి సవినయంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి మాటలు ఇలా మాట్లాడుతూ ఉంటే నష్టం మాకు కాదు, మీకేం చెప్తున్నాం. ఇది ప్రధానంగా రాజకీయ విమర్శలు చేయాలే తప్ప, అది సద్విమర్శలుగా ఉండాలి తప్ప విజ్ఞతను మరిచి రాజకీయ హేళన చేయడం, కించపరిచేలా మాట్లాడడం సమంజసం కాదని చెప్పి సభ్య సమాజం సహకరించదని చెప్పేసి కూడా పేర్కొన్నాం. విడిజన రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.